విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిని, సోదరిని వదిలేయాలని భర్తను మానసికంగా హింసిస్తోన్న ఓ మహిళకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. కుటుంబాన్ని వదిలేయాలని, వారితో బంధాలను తెంచుకోవాలని ఒత్తిడి చేయడం క్రూరత్వమేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు భార్య మానసిక వేధింపులను పరిగణనలోకి తీసుకుని సదరు భర్తకు విడాకులు మంజూరు చేసింది. అయితే ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య, తల్లితో పాటు భర్తతో విడిపోయిన తన సోదరితో కలిసి ఉంటున్నాడు. కానీ భార్యకు అత్త, ఆడపడుచు ఇంట్లో ఉండటం నచ్చలేదు. అందుకే వాళ్లను ఇంటి నుంచి వెళ్లగొట్టాలని పెళ్లైన కొద్ది రోజుల నుంచే భర్తపై ఒత్తిడి చేయటం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే చివరకు మానసిక వేధింపులకు గురిచేసింది. ఆమె ఒత్తిడి భరించలేని సదరు భర్త ఒంటరి తల్లిని, సోదరిని చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని తేల్చి చెప్పాడు. భార్యకు నచ్చచెప్పే ప్రయత్నం చేసి చివరకు విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అతడి పిటిషన్ను విచారించిన ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో సదరు భార్య ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య ప్రవర్తనను మానసిక హింసగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఇటువంటి ప్రవర్తన అదే పనిగా కుటుంబాన్ని బహిరంగంగా అవమానించడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, పోలీసు కేసులు పెట్టి వేధించడం మానసిక హింసతో సమానమని హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి కుటుంబంలో తాను ఉండకూడదని భార్య అనుకోవడం తప్పు కాదని హైకోర్టు పేర్కొంది. కానీ భర్తను తన కుటుంబంతో బంధాలను తెంచుకోమని ఒత్తిడి చేసే ప్రవర్తన ఖచ్చితంగా క్రూరత్వం కిందికే వస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భర్తను తల్లిదండ్రుల నుంచి విడిపోయేలా భార్య చేయడం మానసిక క్రూరత్వానికి సమానమేనంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. ఈ క్రమంలోనే భార్య మానసిక వేధింపులను పరిగణలోకి తీసుకుని సదరు భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.